రియల్ ఎస్టేట్లో ల్యాండ్ కొనేటప్పుడు జరిగేటువంటి మోసాలు ఏంటి, ఏ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుంటే మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ జోన్లో డబల్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. అందరికీ నమస్తే, నేను మీ రాజేశ్వరి, జేఎస్ఆర్ గ్రూప్స్ అండ్ సిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ సేల్స్, రెరా సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ప్రాపర్టీ అడ్వైజర్. ల్యాండ్ కొనేటప్పుడు మనకు కామన్గా జరిగేటువంటి మోసాల మీద మనకు కొద్దిగా అవేర్నెస్ ఉంటే కనుక మనం నష్టపోకుండా మన డబ్బులు సేఫ్ జోన్లో ఉంటాయండి. వాటిని కామన్గా జరిగేటువంటి కొన్ని పాయింట్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. కామన్ గా ఫస్ట్ ఇచ్చేటువంటి పాయింట్ ఏంటంటే ప్రీ లాంచ్ లో తక్కువ ధరకు వస్తాయి. ఇది బాగా అట్రాక్ట్ చేసేటువంటి పాయింట్. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. బట్ ప్రీ లాంచ్ లో ఇస్తున్నారు అంటే అది ఎంతవరకు సేఫ్ జోను, ఆ గతంలో వాళ్ళు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, అవి పర్ఫెక్ట్ గా చేశారా లేదా, ఇన్ టైంలో వాటికి అప్రూవల్స్ తెచ్చారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకొని ఉండాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి కలర్ బ్రోచర్స్, అట్రాక్ట్ చేసే విధంగా బ్రోచర్స్ ఉండటం. కలర్ జెండాలు చాలా అట్రాక్టింగ్ గా ఉంటాయి. చూడగానే కొనాలని టెంప్టింగ్ సిచ్యువేషన్ వస్తుంది. కానీ అక్కడ బ్రోచర్ మీద రెరా నెంబర్ ఉందా లేదా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ నుంచి సర్టిఫైడ్ కలిగినటువంటి ప్రాజెక్టా లేదా అనేది చెక్ చేయాలి. అది ఉంటేనే ఈ బ్రోచర్ మీద ఇచ్చే కలర్గా ఏవైతే ప్రింట్ ఇస్తున్నారో అవి ఇన్ టైంలో కంప్లీట్ చేసిస్తారు. రెరాలో నెంబర్ అయ్యి ఉండకపోతే, ఆ ప్రాజెక్ట్ రెరా పర్మిషన్ లేకపోతే కనుక అవి కంప్లీట్ అవ్వవు. కాబట్టి ఇవి మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే తక్కువ ధరకు మంచి లేఅవుట్స్ వస్తాయని చెప్పటము అంటే కామన్గా జరిగే ఇంకొకటి, అంటే నా అబ్జర్వేషన్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నానంటే, అసలు హెచ్ఎండిఏ పరిధిలో లేనటువంటి ల్యాండ్స్ హెచ్ఎండిఏ లిమిట్స్ అని చెప్పేసి డిటిసిపి ల్యాండ్స్ అన్నమాట. ఇవి నేను చాలా చూసానండి, నా దాకా వచ్చాయి కాబట్టి నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. యాక్చువల్లీ అది వచ్చేసి ఏమో డిటిసిపి పరిధిలో ఉంటుంది, కానీ హెచ్ఎండిఏ నామ్స్ అని చెప్తారు. కానీ ఇన్వెస్టర్ ఏమనుకుంటారంటే హెచ్ఎండిఏలో ప్లాట్ కొంటున్నా అనుకుంటారు. ఇది కూడా ఒక పెద్ద మోసమే. ఇది కూడా పూర్తిగా మీరు తెలుసుకోండి. అయితే అలాగే ఇంకొకటి ఫైనల్ అప్రూవల్ లేఅవుట్సా, ఇంకొక పాయింట్ వచ్చేసి మనకు అప్రూవల్స్ ఇచ్చేటప్పుడు అది ఫైనల్ అప్రూవల్సా టీఎల్పీలో ఇస్తున్నారా, ఏమి ఇస్తున్నారు అనేది క్లారిటీగా అడిగి తెలుసుకోండి. ఎందుకంటే ఫైనల్ అప్రూవల్స్ కి టీఎల్పీకి టెంపరరీ లేఅవుట్ పర్మిషన్ కి వచ్చేసరికి ప్లాటింగ్ నెంబరింగ్స్ అనేది మారుతూ ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలిసి ఉండాలి. అలాగే ఒక వెంచర్ వేసేటప్పుడు, ఒక వెంచర్లో మీరు ల్యాండ్ కొనేటప్పుడు కామన్గా జరిగేటువంటి మరొక మోసం ఏంటి అంటే, అక్కడ అసలు ఏ ప్రాపర్ డెవలప్మెంట్ లేకుండానే అవి ఇస్తాం ఇది ఇస్తామని చెప్తుంటారు. సో అవి నిజంగా వాళ్ళు కంప్లీట్ చేశారా, గతంలో ఏమైనా ప్రాజెక్ట్స్ వాళ్ళు చేసి ఉంటే కనుక ఎన్ని ఇయర్స్లో, 3 yearsలో రెరా అనేది రిలీజ్ అవ్వాలి. 3 yearsలో రెరా రిలీజ్ అయ్యిందా లేదా అనేటువంటి విషయం కూడా మీకు పూర్తిగా తెలుసుకోండి. ఇలా చిన్న జాగ్రత్తలు మీరు తీసుకుంటే కనుక ఈ మోసాలు జరగకుండా మీరు కాపాడుకోవచ్చండి మీ డబ్బులు. చాలా వరకు ఇవాళ ఇన్వెస్టర్స్ మోసం జరిగేది ఎక్కడ అంటే ప్రీ లాంచ్లు ఎక్కువగా మోసపోతున్నారు. ప్రీ లాంచ్ కోసం కానీ, దగ్గరలో వస్తుందని కానీ, తక్కువ ధరకు వస్తుందనేది కానీ ఆలోచించకుండా ప్రాపర్గా పర్ఫెక్ట్గా అక్కడ ఉన్నాయా లేదా, లీగల్గా పర్ఫెక్ట్గా ఉందా లేదా, మీరు కొనే ల్యాండ్కి సేఫ్ ఉందా, సెక్యూరిటీ ఉందా, లీగాలిటీ ఉందా, మెయింటెనెన్స్ ఉందా, అండ్ రోడ్డు కనెక్టివిటీ ఉందా అనేది 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే, ఫ్రీగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ తీసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్పై కనిపించే కాంటాక్ట్ నెంబర్కి వెంటనే కాల్ చేయండి. మంచి ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి బాట వేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.